హాయ్ అండి, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. ఇప్పుడు మనము నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ చూడండి. మీ అందరికీ తెలుసు నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ ఇప్పుడు రెగ్యులర్గా మనం అప్డేట్ చేస్తున్నాము. దాదాపు 6,500 పాయింట్లు ప్రాఫిట్ జనరేట్ అయింది, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు నిఫ్టీ నెక్స్ట్ బడ్జెట్ ఏం జరగబోతుంది నెక్స్ట్ అనేది ఒక చిన్న విశ్లేషణ. అది కాకుండా మన నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ కూడా ఈ మధ్య కాలంలో ఏం జరిగింది. ఎందుకంటే గురుప్రసాద్ గారు ఎప్పుడు యాక్టివ్ అయిన ట్రేడు, టార్గెట్ రీచ్ అయిన ట్రేడ్స్ మాత్రమే వేస్తారు అని కొంతమంది అనుకుంటారు కదా. నేను జనరల్గా షీట్ కూడా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. ఈరోజు ఈ రీసెంట్గా ఏమేం జరిగింది అనేది క్లియర్గా చెప్తాను. అంతకంటే ముందు చూడండి, ఈ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ వచ్చి ప్యూర్లీ ఆప్షన్స్ అండి, బేస్డ్ ఆన్ ఆప్షన్స్ విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్. మనీ మేనేజ్మెంట్ లేకపోతే ఈ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ అనేది చేయకూడదు. నేను చేసే వాళ్ళని కూడా నేను ఎంకరేజ్ చేయను, నేను ముందే చెప్పేస్తాను. ఈ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ ఇప్పుడు గత 6 నెలల నుంచి రిపోర్టు చూడండి. మీ అందరికీ తెలుసు 6,500 పాయింట్స్ మొన్నటి దాకా వచ్చింది. అంటే 10 లక్షల రూపాయల క్యాపిటల్ దానికి కావాలి. అయితే మనం వాడేది అందులో ఒక ట్రేడ్కి 1,20,000, 1,30,000 ఒక ట్రేడ్కి మనం వాడతాం, ప్రీమియమ్స్ని బేస్ చేసి బట్టి. మిగతా వచ్చి 8,70,000 బఫర్లోనే ఉంటుంది. ఇప్పుడు మనము స్టార్ట్ చేసిన తర్వాత ఈ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ 10 లక్షల రూపాయలు పెట్టుబడి గత 6 నెలల నుంచి మన స్టూడెంట్స్ మన దగ్గర సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళందరికీ చాలా మందికి తెలుసు. దాదాపు 6,50,000 ప్రాఫిట్ వచ్చు. అంటే 10 లక్షల రూపాయలు పెట్టుబడి 16 లక్షలు అయింది. అంటే ఇది ఎలా అయ్యింది అదే ఇక్కడే ఇంపార్టెంట్. ఇదేదో ఈజీగా అయ్యింది కాదు, అది వచ్చి ఒక ఇటుక మీద ఇటుక పేర్చుకొని కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎలా దాంట్లోంచి ప్రాఫిట్ వచ్చింది అనేది కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఆ చార్ట్ అంటే ఆ ప్రాఫిట్ ఎలా జనరేట్ అయింది ఏంటి అని చెప్పి నేను ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. తర్వాత ఇప్పుడు ఈ బడ్జెట్ టైంలో కూడా మీరు ఎలా కాషియస్గా ఉండాలి, ఏం చేయాలి అని చెప్తాను. అది ఇప్పుడు వచ్చి మనము ఆ ప్రాఫిట్ చార్ట్ని అప్డేట్ చేస్తాను, ఒకసారి మీరు చూడండి. అది ఇప్పుడు చూడండి, ప్రాఫిట్ ఎలా జనరేట్ అయింది అంటే ఒక 10 లక్షల రూపాయలు పెట్టుబడి ఒక 5 to 6 lakhs ప్రాఫిట్ వచ్చిందంటే దానికి ఎంత సక్సెస్ రేషియో ఉంటే వస్తుంది అని మీరు ఆలోచించండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో సంపాదించడం ఒక ఎత్తు అయితే ఆ సంపాదించడాన్ని కాపాడడం కూడా ఒక ఎత్తు. ఆ కాపాడడం ఎలా ఉండాలి? విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్తో ఉండాలి. ఎందుకంటే ఇది వచ్చి హైలీ స్పెక్యులేటివ్, ఒకసారి లాభం వస్తుంది, ఒకసారి నష్టం వస్తుంది. అందుకనే నేను మనీ మేనేజ్మెంట్లో దీన్ని ప్యూర్లీ ఆప్షన్స్లో ఎలా చేయాలి, ఒక 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే దీంట్లో ఎలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అన్ని క్లియర్గా ఆల్రెడీ చెప్తూనే వస్తున్నాను, ఈ వీడియోలో కూడా చెప్తాను. చూడండి, మనము 6వ నెల నుంచి స్టార్ట్ చేశాము. ఫస్ట్ ట్రేడ్ 450 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది. రెండో ట్రేడ్ 150 పాయింట్లు మైనస్, మూడో ట్రేడ్ 50 పాయింట్లు మైనస్, నాలుగో ట్రేడు 50 పాయింట్లు ప్లస్, ఐదో ట్రేడు 40 పాయింట్లు, తర్వాత 400 పాయింట్లు, తర్వాత 500 పాయింట్లు ప్లస్, 490 పాయింట్లు, 460 పాయింట్లు,
ఇలా ప్లస్ మైనస్ అవుతూ వచ్చి ఇక్కడ పోర్ట్ఫోలియో కూడా ఎలా అవుతుందంటే, ఒక 10 లక్షల రూపాయలు పెట్టుబడి ఏమవుద్దంటే, సపోజ్ మనం ఒక 3 ట్రేడ్లు మైనస్ అయింది అనుకోండి. 10 లక్షల రూపాయల పెట్టుబడిలో 1 లక్ష రూపాయలు, 1,20,000, 1,50,000 కూడా తగ్గడానికి అవకాశం ఉంది. తగ్గుద్ది. మళ్ళీ ఏమవుద్దంటే అక్కడి నుంచి మళ్ళీ ప్లస్కి వస్తుంది. బట్ ఇది వచ్చి రెగ్యులర్ బిజినెస్. ఇట్ ఈస్ ఎందుకంటే మార్కెట్ డైరెక్షన్. ఇప్పుడు రీసెంట్గా ఏం జరిగింది చూడండి. ఈ మంత్లోనే మనము జనవరి మంత్లో దాదాపు మనము చూడండి ఆల్మోస్ట్ మనము ఈ మంత్లో మనము ఫస్ట్ అంటే 31వ తారీఖు తీసిన ట్రేడ్ 1వ తారీఖు క్లోజ్ చేశాము. 440 పాయింట్లు వచ్చింది. తర్వాత 460 పాయింట్లు వచ్చింది. తర్వాత 400 పాయింట్లు. ఆల్మోస్ట్ ఈ మంత్లో మనకి 1200 అంటే 1200 ప్లస్ 1100 పాయింట్లు. 1260 పాయింట్లు ప్రాఫిట్ వచ్చింది ఈ మంత్లో. వచ్చి మైనస్ కూడా ఎంత వచ్చిందంటే చూడండి, ఇక్కడ ఒక 160 పాయింట్స్, ఇది ఒక 300, టోటల్ 300 ఒకటి, తర్వాత ఇది ఒక 270, 570, 670, 770, 750, 850, 1000 పాయింట్స్ అంటే 1200 పాయింట్స్ ప్లస్ వచ్చింది. 1000 పాయింట్స్ ఈ నెల మైనస్ అంటే 200 పాయింట్స్ ప్లస్లో ఉన్నాం ఈ మంత్. అంటే ఇక్కడ ముఖ్యంగా ప్లస్ మైనస్ వస్తూనే ఉంటుంది. అవన్నీ బ్రేక్ చేసే మనం ప్రాఫిట్లో వస్తాం. అందుకని చాలా ఓపెన్గా నేను ఎప్పుడు ఈ షీట్ వేస్తూనే ఉంటాను. చాలామందికి అదే తెలుసు. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో వితౌట్ లాస్ వీ కెనాట్ మేక్ ప్రాఫిట్. ఇది వచ్చి ప్రూవన్ ఇది. కాబట్టి ఇప్పుడు నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్లో మనము 5,000 లాస్ట్ రీసెంట్గా ఇప్పుడు ఒక కంటిన్యూగా ఒక 4 ట్రేడ్స్లో మనకి అంటే చిన్న చిన్న మైనస్, మ్యాక్సిమం 200 పాయింట్స్, 187 పాయింట్స్, 119 పాయింట్స్, ఏదైనా ప్రాఫిట్ వస్తే 500 పాయింట్లు, 400 పాయింట్లు, రేషియో ఎక్కువ మంది. లాస్ వస్తే 200 పాయింట్లు, 150 పాయింట్లు ఒక్కొక్క ట్రేడ్. కాబట్టి మార్కెట్లో ఇదొక వండర్ఫుల్ అయిన బిజినెస్. అందుకే ఈ ప్రోడక్ట్ వచ్చి చాలామంది మన దగ్గర తీసుకున్నారు. ఇది వచ్చి ఇట్స్ అ పర్ఫెక్ట్ విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్. చూడండి, లాస్ట్ 4 ట్రేడ్లు మైనస్ అయినా కూడా సపోజ్ కొత్తగా ఎవరైనా జాయిన్ అయ్యి ఉంటే ఒక 10 lakhs పెట్టుబడి పెట్టుంటే వాళ్ళ పోర్ట్ఫోలియో 8,70,000 ఉంటుంది. ఒక 1.2 ఎంతో లాస్ అయి ఉంటుంది. అంటే వాళ్ళకి ఏం క్యాపిటల్ పోలేదు కదా, ఫుల్ క్యాపిటల్ పోలేదు కదా. మళ్ళీ నెక్స్ట్ ట్రేడ్లో 1 lakh ప్రాఫిట్ వచ్చేస్తుంది. అంటే అలాగే వచ్చింది ఒక 400 పాయింట్లు. అందుకనే మనీ మేనేజ్మెంట్ చెప్తున్నాను. దీంట్లో సక్సెస్ రేషియో మనీ మేనేజ్మెంట్. కాబట్టి ఇలాంటి ఒక వండర్ఫుల్ అయిన దీన్ని మనం లాంచ్ చేసి 6 months అయింది. ఇప్పుడు లేటెస్ట్ అప్డేటు మనం అట్ ప్రజెంట్ లాస్ట్ ట్రేడ్ కూడా మనము ఇప్పుడు ఎగ్జిట్లో ఉన్నాము. అది నెక్స్ట్ బడ్జెట్ గురించి కూడా చెప్తాను, ఏంటి పరిస్థితి అని చెప్పి. మనం చార్ట్కి వెళ్ళిపోదాం. చూడండి, ఇప్పుడు బడ్జెట్ మార్కెట్ వచ్చి ఓవరాల్గానే ఒక డౌన్ ట్రెండ్లో ఉంది. అయితే ఇక్కడ ఏం ప్రాబ్లం అంటే బడ్జెట్ రోజు చూడండి టెక్నికల్స్ వచ్చి పనిచేయడానికి ఆస్కారం ఓన్లీ 10 to 20%. 80% న్యూస్ స్పేస్. నిర్మలా సీతారామన్ గారు ఏం మాట్లాడతారు, ఆ న్యూస్ మార్కెట్ అబ్జర్వ్ చేసుకొని ఓకే అంటే 1000 పాయింట్స్ స్వింగ్ ఉంటుంది అప్ సైడ్, లేదంటే 1000 పాయింట్స్ డౌన్ సైడ్ స్వింగ్ ఉంటుంది. మనం లాస్ రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉంటే మనం బడ్జెట్ దీంట్లో పాల్గొనవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉంటే నన్ను అడిగితే నేనేమంటానంటే, చూడండి, మనము ఒక్కరోజు ట్రేడ్ చేయకుండా ఉంటే ఏం తప్పేం లేదు, నా వరకు చెప్తాను. కాబట్టి బడ్జెట్ రోజు శనివారం స్పెషల్ ట్రేడింగ్ ఉంది. కాబట్టి మనము ఆ రోజు
సిట్ ఆన్ క్యాష్, వెయిట్ చేద్దాము. తర్వాత రోజుల్లో మనం ట్రేడింగ్ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు కమింగ్ డేస్లో. కాబట్టి ఇప్పుడు అయితే నేను ఒకటి మాత్రం చెప్తాను, బడ్జెట్ లెవెల్స్ వచ్చి 24,000 దాకా టచ్ అవ్వడానికి అవకాశం ఉంది. బట్ అక్కడ టచ్ అయితే ఏం చేయాలి, ఒక 100-200 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని సేల్ చేసుకోండి. సపోజ్ డౌన్ సైడ్ 22,000 వస్తే అక్కడ కూడా ఒక 100 పాయింట్స్ 200 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టి బై చేయండి. ఇది నేను చెప్పే లెవెల్స్. కాబట్టి బడ్జెట్ రోజు కూడా చాలా కాషియస్గా ఉండండి. సాటర్డే స్పెషల్ ట్రేడింగ్ ఉంది 1వ రోజు. సో ఫిబ్రవరి 1వ తారీఖున ఆ రోజు బడ్జెట్ కాబట్టి అందరూ సేఫ్గా ఉండండి ఆ రోజు మాత్రం. ఎందుకంటే చాలామంది ఆ రోజే ట్రేడ్ చేసి ప్రాఫిట్ చేయాలనుకుంటారు. అది కాబట్టి తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో మనము 28th వర్క్షాప్ ఆల్మోస్ట్ ఇప్పుడు 60% సీట్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఒక 40% ఉంది చెన్నైలో. ఇట్స్ వెరీ లిమిటెడ్ సీట్స్. మార్చ్ 15th and 16th. ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. అది ఇది ఎట్లంటే ముందుగానే కొన్ని వర్క్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ మీరు కంప్లీట్ చేస్తేనే అక్కడికి రాగలరు. మార్చ్ 15 and 16 ఐటీసీ వెల్కమ్ హోటల్లో. అది ఇప్పుడు బడ్జెట్ కూడా ఏం లెవెల్స్ అని కూడా క్లియర్గా చెప్పాను. అది థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.